23వ వచనం కూడా చదువుకుందాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు దేవునికి తను తాను అప్పగించుకొనెను. ప్రభు తన మాటలు మన వెనికిడిలో ఆశీర్వదించుగాక. ఆమేన్. భక్త కోటికి పేతురు రాస్తున్న తన పత్రికలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఎలా వివరించి వర్ణిస్తూ రాస్తున్నాడో మనం చదువుతాం. ఈ పత్రికలో 5 అధ్యాయాలు కలిగినటువంటి పత్రిక. 5 అధ్యాయాలలో మనము గమనిస్తే కొత్త నిబంధన గ్రంథంలో ఇది 21వ పుస్తకం. యేసు ప్రభు శిష్యుడైనటువంటి పేతురు భక్త కోటికి రాశాడు. అందులో ఎక్కువగా ప్రభువుతో ఉన్నవాడు కాబట్టి ప్రభు యొక్క శ్రమ, ప్రభు యొక్క బాధ, ప్రభు యొక్క వేదన, ప్రభు యొక్క మహిమ, ప్రభు యొక్క గొప్పతనం చాలా వివరంగా రాయబడినట్లుగా మనం గమనించాలి. ఆరాధనలో ప్రతి అధ్యాయములో యేసు ప్రభువాన్ని రాస్తాడు. తన పత్రికల్లో ప్రభువుని ఎక్కువగా బాహాటంగా ఆయన కనిపించే విధంగా రాస్తాడనమాట. అందులో దేవుని వాక్యములో ఈ 5 అధ్యాయాలకి 5 పేర్లు పెట్టుకోవచ్చు. ఆరాధనకి 5 వారాలు దీన్ని ధ్యానం చేయవచ్చు. మొదటి అధ్యాయంలో విమోచకుడైన యేసుక్రీస్తు అని చెప్తాడు పేతురు. మొదటి అధ్యాయము 19వ వచనంలో. ఇక 2వ అధ్యాయానికి వస్తే 22వ వచనంలో పాపము చేయలేదు అని మనం చూస్తాం. 3వ అధ్యాయం 18వ వచనంలో నీతిమంతుడైన యేసు అని రాశాడు. 4వ అధ్యాయం 1వ వచనంలో శ్రమ పొందిన యేసుక్రీస్తు అని రాశాడు. 5వ అధ్యాయంలో 4వ వచనంలో కాపరైన యేసుక్రీస్తు అని రాశాడు. ఎన్ని అధ్యాయాలు? 5 అధ్యాయాల్లో 5 రకాల కోణాలతో మన ప్రభుని యేసుక్రీస్తు వారిని ఆరాధించగలిగిన విధానాన్ని రాశాడు. ఈ పత్రిక యొక్క సారాంశం ఎక్కువగా శ్రమలతో కూడిన విషయాన్ని రాశాడు. ఆ శ్రమలు కూడా ఎవరు తెలుసా? కేవలం దేవుని యొక్క శ్రమల గురించి రాశాడు. అందుకే మనం గమనించగలిగితే ఈ ఉదయకాలంలో దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక తలంపు 2వ అధ్యాయంలో 23వ వచనంలో 22వ వచనం రాయబడింది. ఆయన పాపము చెయ్యలేదు. ఇది ఈరోజు అంశం. ఆయనలో లేనిది, ఆయనలో లేనిది, ఆయనలో లేనిది. మరి మనలో ఉన్నది ఏంది? ఆయనలో లేనిదేదో ఆరాధనకు మనం ఆలోచించాలి. ఆరాధనలో చాలా ప్రాముఖ్యమైన విషయాలు 4 చాలా ప్రాముఖ్యమైన విషయాలు. 1 ప్రభువును గురించి ధ్యానించాలి. 2 మన పాప జీవితాన్ని ధ్యానం చేయాలి. 3 శిలువ వృత్తాంతాన్ని జ్ఞానం చేయాలి. ఆ తర్వాత ప్రభు చేసిన మేలకై కృతజ్ఞతలు చెల్లించే ధ్యానం చేయాలి. ఈ 4 విషయాలు తప్ప మరి ఏ కోణాలు కూడా ఆరాధనలో ప్రస్తావించడానికి వీలు లేదు. అయితే దైవ గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్న పరిశుద్ధ గ్రంథ బైబిల్లో పేతురు పత్రిక 2:22లో ఆయనలో ఏమి లేదు? పాపము లేదు. ఆయనలో పాపము లేదు. ఎందుకంటే ఆయన పాపంలో పుట్టినవాడు కాదు. పాపములో పుట్టినవాడు కాదు. మనమైతే పాపంలో పుట్టినవారు. ఆయన జీవితంలో మనం గమనిస్తే ఆయన కారణ జన్ముడు. ఆయన కారణ జన్ముడు. ఈ లోకంలో ఆయన జన్మకు ఒక కారణం ఉంది. ఈ లోకంలో ఆయన జన్మకు ఒక ఉద్దేశం ఉంది. ఈ లోకంలో ఆయన జన్మకు ఒక నిర్ణయం ఉంది, ఒక సంకల్పం ఉంది, ఒక ఏర్పాటు ఉంది. అయితే యేసులో పాపమే లేదు. ఆయనలో లేని విషయాలు 3 విషయాలు చదువుదాం. చూడండి. కీర్తనల గ్రంథం 5వ కీర్తన 4వ చరణంలో ఆయనలో లేనిదేంటో చదువుదాం. ఆయన మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. చదువుదామా? కీర్తనలు 5వ అధ్యాయము 4వ వచనం. కావు చెడుతనము నీ యొద్ద ఏమి లేదంట, చోటు లేదు. అంటే ఇప్పుడు ప్రభువులో ఏమి లేదు? ఏమి లేదు మీరు చెప్పాలి. ఈ వాక్యం ప్రకారం ఆయనలో చెడుతనము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో చెడ్డ గుణాలు లేవు. మరి ఏ గుణాలు ఉన్నాయి ఆయనలో? యేసుక్రీస్తు దేవులో ఓ మంచి గుణాలు ఉన్నాయి. ఆయనలో లేనిది పాపము లేదు, ఆయనలో లేనిది చెడుతనము లేదు. ఆయన దగ్గరే లేదు. మరి ఆయన దగ్గరకు వచ్చేవారు కూడా ఏముండకూడదు? చెడుతనము ఉండకూడదు, మాలిన్యం ఉండకూడదు, భ్రష్టం ఉండకూడదు, పాపం ఉండకూడదు, కలంకం ఉండకూడదు, మచ్చ ఉండకూడదు. అంటే అటువంటి గుణలక్షణాలు కలిగిన వాడు మన ప్రభునటువంటి యేసుక్రీస్తు. హెబ్రీ పత్రిక 7:26లో పవిత్రుడు నిర్దోష అన్నాడు. 7:26 హెబ్రీలో పవిత్రుడు నిర్దోషి నిష్కంసుడు పాపముల చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు ఆకాశమణుముల కంటే మిక్కిలి హెచ్చిన దేవుడు ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చూస్తున్నాం. అది ఆయన క్వాలిటీస్, ఆయన గుణలక్షణాలు. పవిత్రమైన జీవితం, కల్మషము లేని జీవితం,
కలంకము లేని జీవితం, ముడత లేని జీవితం, మచ్చ లేని జీవితం, అటువంటి గుణాలు. అందుకే ఆయనలో లేదు, చెడుతనము లేదు, పాపము లేదు. యోహాను మొదటి పత్రిక 1 ఆయనలో లేనిది. యోహాను రాసిన మొదటి పత్రిక 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగే ఉన్నాడు, అది ఆయనందు చీకటి ఎంత మాత్రము లేదు. ఆయన వెలుగై ఉన్న దేవుడు కానీ ఆయన చీకటైన దేవుడు కాదు. వెలుగు పవిత్రతను చూపిస్తే చీకటి పాపాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏమి లేదు ప్రభువులో, చీకటి లేదంటే అర్థం అంటే పాపము లేదు, అపవిత్రత లేదు, అవిధేయత లేదు. అటువంటి దేవుని యొక్క జీవితం. అసలు ఆయన ఎలాంటి దేవుడో మనం వినాలి ఉదయం. ఇటువంటి సుగుణాలతో కలిగినవాడు. అందుకే సుగుణుడు ఆయన సంపన్నుడు అని రాయబడుతుంది. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల ఆయనకు వారసుడా, ఆయన సంపన్న కలిగిన వాడు. ఎందుకంత సంపన్నుడంటే దైవ గ్రంథంలో ఒక మాటను చదువుదాం. 96వ కీర్తన 4వ చరణం. ఆయన ఇలాంటి దేవుడు. ఈ ఉదయకాలం తెలిసి మన ప్రభు అనేటువంటి యేసుక్రీస్తుని ఆరాధన చేయాలి. 96:4 కీర్తన. యెహోవా మహత్యము గలవాడు, ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. అది అధిక స్తోత్రము నొందదగిన వాడు, ఆయన అధికంగా పూజింపదగి. సమస్త దేవతలు ఆయన సృష్టించినవే సమస్తమును. ఉదయకాలంలో ఇట్టి ప్రభుని మనం ఏం చేస్తున్నాం? ఆరాధన చేస్తున్నాం. ఎంత భాగ్యం, ఎంత ధన్యత. సజీవులే కదా నన్ను స్తుతిస్తారు, మృతి నన్ను స్తుతింపదు. మనం మృతులు మనం సజీవులం. అందుకే ఆయన ఎలాంటి వాడంటే సమస్త దేవతల కంటే పూజ్యుడు. కాబట్టి ఆయన పూజించే స్థితిలో ఉంచబడ్డాడు, ఆయన ఆరాధించబడిన స్థితిలో ఉంచబడ్డాడు, ఘనపరచబడిన స్థితిలో ఉంచబడ్డాడు, హెచ్చించబడవలసిన స్థితిలో ఉంచబడ్డాడు. అట్టి స్థానమును కలిగినటువంటి మన ప్రభువును చూస్తూ ఉన్నాం. మన జీవితాలు చదివితే వస్తే ఆయన స్థానమును ఆలోచిస్తే మన జీవితాల గురించి ఆలోచన చేసినప్పుడు కీర్తన గ్రంథంలోనే 5వ కీర్తన 9వ చరణం మన జీవితంలో ఏమున్నదో చదువుదాం. కీర్తన 5:9. అది వారి నోట ఏమి లేదు, ఆయనలో ఏముంది? యథార్థత ఉంది. ఆయనలో ఏమీ లేదు, పాపము లేదు. మనలో ఏముంది? మనలో యథార్థత లేదు. ఎందువల్లంటే మనలో ఎందుకు యథార్థత లేదంటే మనం పుట్టినదే పాపపు పుట్టుక. స్త్రీకి పుట్టినవాడు ఏ విధంగా శుద్ధుడు కాగలడు? యోబు గ్రంథంలో రాయబడినట్లుగా మన పాపములో పుట్టాం. అందుకే బైబిల్లో రోమాపత్రికలో కంఠస్థ వాక్యంగా 3:23 ఏం రాయబడుతుంది? ఏ భేదము లేదు అన్నారు. ఆ భేదములు ఏంటంటే కులమత భేదాలు లేదు, వర్గ భేదము లేదు, జాతి భేదము లేదు, మత భేదము లేదు, గ్రామ భేదము లేదు, దేశ భేదము లేదు, రాష్ట్ర భేదం లేదు. అందరూ, ఏ భేదము లేదు. అందరూ ఈ భూమి మీద జన్మించబడిన ప్రతి మానవులు అందరిలో ఏముందో తెలుసా? పాపము ఉన్నది. ఆయనలో పాపము లేదు, మనలో పాపము ఉన్నది. మనలో యథార్థత లేదు, మనలో నీతి లేదు, మనలో పవిత్రత లేదు. ఇటువంటి జీవితాన్ని మనము జీవిస్తున్న వారు మన సంగతిని గమనించాలి. పాపము ద్వారా అగ్నిగుండం, పాపము ద్వారా నిత్య నరక అగ్నిగుండం, పాపం ద్వారా యుగ యుగాలు మనం అగ్నిగుండంలో కాలవలసిన జీవితం. ఆ పాపానికి ప్రతీకారం ప్రభు చేయలేదు. ఆ పాపాన్ని దేవుడు చూసి విడిచిపెట్టలేదు. ఆ పాపాన్ని చూసి దేవుడు వదలలేదు, కానీ రక్షించాలని దేవుడు ఉద్దేశమయ్యాడు. 103వ కీర్తనలో మరొక వాక్య భాగాన్ని చదువుదాం. 103వ కీర్తన 10వ చరణం. 103వ కీర్తన 10వ చరణం చూడండి, రాయబడిన మాట. అది మన పాపాలను బట్టి మనకేం చేయలేదు, ఆయన ప్రతీకారం చేయలేదు అని చూస్తున్నాం. మన దోషమును బట్టి, అది మన దోషాలు బట్టి ప్రతిఫలేదు. అంటే మనం ఏం కలిగిన వారం? దోషం కలిగిన వారం, పాపము కలిగిన వారం, దుష్టులము, దౌర్భాగ్యులు, మనం నీతి లేనివారు, యథార్థత లేనివారు, భక్తి లేనివారు. ఇటువంటి జీవితాలు కలిగిన నిన్ను నన్ను ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. కాబట్టి మనం యథార్థత లేని మన జీవితాల్లో దేవుడే మనకు రావాల్సిన ప్రతిఫలానంతా కూడా సిలువలో ఆయన భరించాడు. నీకు నాకు రావాల్సిన పాప శిక్ష కలువరిలో ఆయన కొట్టబడ్డాడు, ఆయన గుచ్చబడ్డాడు, ఆయన అవమానించబడ్డాడు, ఆయన పిడిగుద్దులు గుద్దబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, పరిహసింపబడ్డాడు.
దేవుని ఎంతగా నీచంగా మాట్లాడారు తెలుసా? సృష్టికర్తన దేవుడు, సమస్త దేవతలు ఆయన ఆరాధించగలిగిన స్థితిలో ఉన్న దేవుడు నీ నా పాపాన్ని బట్టి, నీ నా దోషాన్ని బట్టి, నీ నా అతిక్రమాన్ని బట్టి ఆయన సిలువలో వేలాడదీయవలసి వచ్చింది. పాపమెరుగని ఆయన, పాపము చెయ్యని ఆయన, పాపము ఎరుగని ఆయన, పాపము చూడని ఆయన మన కొరకు పాపిగా అయిపోయాడు. కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు. అందుకే ఫిలిప్పీ పత్రికలు చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 9 వచనాలు చదివితే ఒక సందర్భాన్ని అక్కడ మనం గమనిస్తాం. మనుషులు పోలికగా పుట్టి అని ఆయన దేవుని స్వరూపము గలవాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఆయన లేదంట, నాకు పరలోకమే చాలని లేదు, నన్ను రక్షించడానికి నీ కొరకు నా కొరకు ఆ పరలోక భాగ్యనే వదులుకున్నాడు. ఆయన ఎంచుకొనలేదు. యథార్థవంతుడైన ప్రభు, పాపము లేని ప్రభు అటువంటి పాపలోకముకు వచ్చి పాపమును పరిహారము చేయడానికి ఈ పేతురు పత్రికల్లో లేనిది అనే సంగతులు 3 పర్యాయాలు రాయబడ్డాయి. 3 పర్యాయాలు ఈ పత్రికలో మనం చదువుకోవచ్చు. అయితే దేవుని ఉదయకాలంలో పరలోకం నుంచి భూలోకానికి దిగి వచ్చి నీ కొరకు నా కొరకు శిక్ష కలువరిలో అనుభవించాడు. ఆయన పొందిన గాయాలు, ఆయన పొందిన దెబ్బలు, ఆయన పొందిన అవమానాల ద్వారా మన జీవితానికి గొప్ప విడుదల విమోచన కలిగింది. అందుకే ఈ పత్రికలు చూస్తాం, స్వరూపాన్ని ధరించుకొని, కానీ దాసును స్వరూపం ధరించుకున్నాడు, తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, సిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకున్నాడు. ఏ మంచి ఏ నీతి లేని నీ నా జీవితాల్లో అపారమైన ప్రేమను చూపించి యేసు క్రీస్తు వారి యొక్క ఆ త్యాగం, ఆ బలియాగం, ఆ సిలువ కార్యం, ఆ రక్త ప్రోక్షణ మన జీవితానికి గొప్ప విడుదల కలిగి, ఆయనే రాకపోతే, ఆయనే రక్తం కార్చకపోతే, ఆయనే సిలువలో బలేయకపోతే నిత్య అగ్నిగుండానికి వెళ్ళాలి మనం అందరం. అందులో బట్టే ఉదయకాల ప్రభుని మనం ఏం చేయాలి? ఆయన చేసినటువంటి కార్యమును బట్టి, ఆయనలో లేకుండా తన జీవితమే ఏమైపోయింది తెలుసండి. యెషయా గ్రంథములో 53వ అధ్యాయం 2వ వచనంలో రాయబడుతుంది, స్వరూపమును సొగసైనను లేదు అని చూస్తున్నాం. ఏమి లేదు ఆయనకి? స్వరూపమైనను సొగసైన లేదు. నరుల కంటే అతి సుందరుడు. అటువంటి దేవుని రూపమే మారిపోయింది సిలువలో. ఆయన రక్తము, కిరీటము, ముళ్ళ కిరీటం పెడితే రక్తమంతా దారులుగా కార్చబడింది. ఆయన రూపం మారిపోయింది, ఆయన దేహం మారిపోయింది. ఆయన కొరడాలతో కుడుతుంటే దేహమంతా నాగటి చాళవల దున్నబడింది. రూపం, ఆకారాన్ని కోల్పోయాడు. మన జీవితాలు లేనిది ఇవ్వడానికి కోసం తన జీవితాన్ని సమస్తమును త్యజించుకొని సమర్పించాడు. స్వరూపమైన సొగసు లేదన్నాడు. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. అక్కడే యెషయా గ్రంథంలోని 50వ అధ్యాయం 10వ వచనం 50:10 యెషయా గ్రంథం 50వ అధ్యాయంలో క్షమించాలి, ఇక్కడ రాయబడిన మాటను 6వ వచనం చదువుదాం. 6 కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుగు వారికి నా చెంపలు అప్పగించి తిని, నా ముఖము దాచుకొనలేదు. అది ఏం చేశారంట? ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖాన్ని దాచుకోలేదు. ఆయన లేనిది ఏమిటి? దాచుకోలేదు. ఆయన దాచుకోలేదు. తన దేహమే నీ కొరకు నా కొరకు నలగొట్టబడింది. అలాగూ చేయబడినట్టుగా చూస్తున్నాం. స్వరూపమే పోయింది. ఆ తర్వాత ఆయన జీవితం ఉమ్మివేయబడిన స్థితి అయిపోయింది. ఇలాగూ నీ కొరకు నా కొరకు చేశాడు. సిలువలో ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ దిన మృత్యుజడిగా లేచాడు. ఆ ప్రభునటువంటి యేసుక్రీస్తు లేచి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఈ లోకంలో ఇంకా నేను నన్ను సాక్షులుగా ఉంచి ప్రభు రాకడ పర్యంతం మన ఎదుట ఉంచబడినటువంటి ఆయన శరీరము, ఆయన రక్తాన్ని ఏం చేయమన్నాడు? జ్ఞాపకం చేసుకోమన్నాడు. ఎడ్ల యొక్క, మేకల యొక్క రక్తం వల్ల మీ పాపము ఏమండి తీసివేయబడలేదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 3వ వచనం ప్రకారం, పేతురు పత్రిక వెండి బంగారం వంటి క్షయవస్తముల చేతను మీరు విమోచింపబడలేదు. విమోచన ప్రభువే చేస్తాడు, విడుదల ఆయనే చేస్తాడు. ఇప్పుడు మనము ఆరాధించబద్దురం. ఒక విశేషమైన ధన్యత విశ్వాసులకు ఏంటో తెలుసా? పరలోకములో ఆరాధన కంటే
భూమి మీద ఆరాధించే వారి భక్తుల ఆరాధన ఆయన ఇష్టపడుతున్నాడు. యోహాను 4:24 వెనకాల బ్యానర్ చూస్తున్నాం. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధింపవలెను. ఆరాధించే భాగ్యం దేవదూతల ఆరాధన కంటే, అసలు దేవదూతల ఆరాధన ఎలాగుంది? యెషయా గ్రంథంలో మనం చదువుతాం కదా 6:3, పరలోకములో యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఆ స్థానం వదిలి ఈ స్థానం కోరాడు. భూలోక స్తుతి ఆరాధన, భూలోకంలో ఆయన యొక్క మహిమత్వం, ఆ రక్షించబడినటువంటి విశ్వాసి ఆయన శరీరమును ఆయన రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని స్తుతించగలిగిన ధన్యత ఇచ్చాడు, ఆరాధించగలిగిన ధన్యత ఇచ్చాడు. అందులో బట్టి మనం ఎంతగానో ఇప్పుడు బలి అవసరం లేదు. దేవుని వాక్యం రాయబడుతుంది. కీర్తన 40వ కీర్తన చూడండి. కీర్తన 40వ కీర్తన 6వ చరణం. కీర్తన 46. బలులైనను నైవేద్యములైనను నీవు కోరుటలేదు, దహన బలులైనను పాప పరిహార్థములను నువ్వు తెమ్మనలేదు. అసలు బలినే కోరలేదు, ఆయన కోరుకోలేదు. లేదు, ఆయన లేని తెలీదా? ఇప్పుడు బలి అవసరం లేదు, నైవేద్యాలు నాకు అవసరం లేదు. కోడెల రక్తం, మాంసం యొక్క రక్తం ఏటాటా జ్ఞాపకం వస్తుంది, అవేవి నాకు వద్దు. మరి ఏం కోరాడో తెలుసా? ఈరోజు బలి ఏంటో తెలుసా? జంతు బలి, పక్షి బలి కాదు, మానవున హృదయ బలి కోరాడు ఆయన. 51వ కీర్తన చదువుతాం కదా, 51:17. విరిగి నలిగిన హృదయమే నీకిష్టమైన బలులు దేవా, విరిగి నలిగిన హృదయాన్ని నువ్వెన్నడూ అలక్ష్యము చేయవు. ఈ వాక్యం ద్వారా ఇప్పుడు దేవుడు కోరిన బలియాగం ఏది? విరిగి నలిగిన హృదయం. ఎందుకు ఆ విరిగి నలిగిన హృదయం అంటే ఆయన ద్వారా కలిగింది ఈ భాగ్యం. ఒకప్పుడు మనం అవిధేయులం, అహంకారులం, దూషకులం, దౌర్భాగ్యవంతులం. అలాంటి నీ నా జీవితాన్ని కడిగాడు తన రక్తముతో పరిశుద్ధి. ఈయన చేసిన మేలుకు, యేసు ప్రభు వారు చేసిన మేలు, పేతురు పత్రికలో ఆయన పాపము చేయలేదు, ఆయన లేనిది మనం విన్నాం. ఇప్పుడు దేవుడు కోరింది హృదయమనే స్తుతులు, హృదయమనే ఆరాధన, జహాపాలాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇన్ని చేసిన దేవునికి, పాపాన్ని తీసివేసిన దేవుడు, పరిశుద్ధులుగా మార్చిన దేవునికి, తన సన్నిధి భాగ్యం ఇచ్చిన దేవునికి ఎంతగా స్తుతించినా, ఎంతగా గణపరిచినా, ఎంతగా కొనియాడినా, ఎంతగా కీర్తించినా ఆయన రుణాన్ని మనం తీర్చలేం. అందుకే వారి ప్రాణ విమోచన ధనము గొప్పది, ఎన్నక తీరక అట్లుండవలసిందే. ఈ కాలంలో ప్రభు చేసిన మేలును, ప్రభు చేసిన ఉపకారాన్ని ఎన్నడూ మర్చిపోక ప్రభుని గానాలతో, స్తుతి గానాలతో ప్రభుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధనలు దాటిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.